F1 స్వామికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మారు పేరుతో చలామణి అవుతాను అంటున్న వరల్డ్ ఛాంపియన్, ఎవడి సొంత గడ్డ అయినా మా అడ్డానే అంటున్న ఆస్టన్ మార్టిన్, క్లాస్మేట్స్ అందరినీ రేసుకి పిలుచుకొని వచ్చిన యువకుడు ఇప్పుడు క్లాస్కి వెళ్ళాక నాకు బాధ తప్పదు అంటున్న అదే యువకుడు, క్వాలిఫైయర్స్లో మెస్సీ గుద్దుకున్నాడు, అలాగే సూషి 2 సార్లు బొంగరంలా గిరాగిరా తిరిగింది, ఎవరు సార్ మీరు అని ఫెరారీని ప్రశ్నిస్తున్న కార్లోస్ సైన్స్, 63 ల్యాపులతో కూడుకున్న ఈ గ్రాండ్ ప్రీ మోడల్ మేడ్ ఇన్ ఇటలీ డెల్ ఎమిలియా రొమానియో గ్రాండ్ ప్రీ ప్రతి ఏటా ఇమలా నగరంలో జరుగుతుంది. Q3లో మ్యాక్స్ వెర్స్టాపెన్ హాట్ ల్యాప్ మీద ఉన్నప్పుడు, సరిగ్గా సెక్టర్ 2లో ఉన్నప్పుడు యుకీ సునోడా ఏ గాయం లేకోకుండా క్షేమంగా కారు నుండి బయటికి వచ్చాడు. కానీ హోరాహోరీగా సాగుతున్న ఈ క్వాలిఫైయర్స్లో ఆస్కార్ పియాస్ట్రీ తన వేగాన్ని, తన నైపుణ్యాన్ని మొత్తం వాడి తన కార్ని తీసుకొచ్చి పోల్ పొజిషన్లో పెట్టగలిగాడు. మెక్లరిన్ వేగానికి మ్యాక్స్ దగ్గర సమాధానం లేదు, కానీ లాండో నారిస్ వేగానికి మాత్రం సమాధానం దొరికింది. మ్యాక్స్తో పాటు జార్జ్ రసెల్ కూడా ఆ సమాధానం దొరికింది. అందుకే P1 పియాస్ట్రీ, P2 మ్యాక్స్ వెర్స్టాపెన్, P3 జార్జ్ రసెల్ వచ్చారు. రేస్ మొదలవగానే టర్న్ 1 దగ్గర మ్యాక్స్కి లేట్ రియాక్షన్ టైం ఉండంగానే జార్జ్ రసెల్ మ్యాక్స్ని దాటేసినప్పటికీ టర్న్ 1 దగ్గర మారు పేరుతో చలామణి అవుతున్న మ్యాక్స్ వెర్స్టాపెన్ ధైర్యం మొత్తం సమకూర్చుకొని బ్రేక్ వేయకోకుండా కారుకున్న వేగాన్ని అలాగే అదుపులో పెట్టుకుంటూ ఆస్కార్ పియాస్ట్రీని దాటేసి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి మ్యాక్స్ వెర్స్టాపెన్ మనకి టీవీలో ఎక్కడా కనిపించడు, ఎందుకంటే మ్యాక్స్ తను వేరే రేస్కి వెళ్ళిపోయాడు. ఆ గ్యాప్లో GT3 లేకపోతే స్ట్రీమ్ చేసుకుంటూ వేరే రేస్ ఆడేసుకుంటున్నాడు. మనకి ఇంకా సంబంధం లేదు మ్యాక్స్ వెర్స్టాపెన్ తోటి. మ్యాక్స్ అలా వెళ్ళిపోగా మిగతా రేస్ అంతా వెనకనే ఉండింది. శనివారం రోజున 2 ఆస్టన్ మార్టిన్స్ మీడియం టైర్స్ తోటి సాఫ్ట్ టైర్స్ వేసుకున్న ఫెరారీస్ని రెండింటినీ అవుట్ క్వాలిఫై చేసేసింది. టిఫోసిస్ అందరూ చాలా క్షోభకి గురయ్యారు శనివారం రోజున. కానీ ఆదివారం ఏమొస్తుందో వాళ్ళకి తెలియలేదు. ఆదివారం వాళ్ళ రోజు. ఆస్కార్ని ఏదో పిచ్చి కుక్క వెంట పడినట్టు తను వెళ్ళిన వేగం చూస్తే అందరూ బెంబేలెక్కిపోయారు. ఒక తరుణంలో ఆస్కార్ పియాస్ట్రీ మ్యాక్స్ని చేరుకోగలుగుతాడు అన్నంత వేగంతో ఆస్కార్ పియాస్ట్రీ తోలుతూనే ఉన్నాడు. అయినా కూడా 30 సెకండ్లు 32 సెకండ్లు గ్యాప్ ఉండంగా అదే తరుణంలో మ్యాక్స్ వెర్స్టాపెన్కి అదృష్టం తలుపు తట్టింది. ఎస్టెబాన్ ఆకాన్ కార్ ఆగిపోవడం వల్ల వర్చువల్ సేఫ్టీ కార్ వచ్చింది కాబట్టి మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫ్రీ పిట్ స్టాప్ తీసుకోగలిగాడు. అదే లీడ్ని కొనసాగగలిగాడు. తన స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ కిమి యాంటోనెల్లి రేసుకి తీసుకురావడం, తన హోమ్ గ్రాండ్ ప్రీ అవ్వడం చాలా ఆనందకరం. కానీ రేస్ మాత్రం తనను అనుకున్నంత ఆనందకరంగా కాలేదు. పాపం క్లాస్కి వెళ్ళాక ఇంకా ఏడిపిస్తారేమో పిల్లోడిని పాపం. ప్రాక్టీస్లు మరియు క్వాలిఫైయర్స్లో బాగా రానిచ్చిన స్మూత్ ఆపరేటర్ రేస్లో మాత్రం అంత స్మూత్గా లేకోకుండా పోయింది. అది తన తప్పేమీ కాదు. గ్రాండ్ ప్రీ మోడల్ మేడ్ ఇన్ ఇటాలియో డెల్ ఎమిలియో రొమానియో గ్రాండ్ ప్రీ ముగిసే సమయానికి డ్రైవర్స్ అందరూ ఇలా నిలిచారు. ఆస్కార్ పియాస్ట్రీ 146, లాండో నారిస్ 133, మ్యాక్స్ వెర్స్టాపెన్ 124, జార్జ్ రసెల్ 99, చార్ల్స్ లెక్లెర్ 61, లూయిస్ హామిల్టన్ 53, కిమి యాంటోనెల్లి 48, అలెగ్జాండర్ ఆల్బాన్ 40, ఎస్టెబాన్ ఆకాన్ 14, లాన్స్ స్ట్రోల్స్ 14 పాయింట్లతో నిలిచారు. ఇంతటితో వార్తలు సమాప్తం. వచ్చే వారం మోనాకో గ్రాండ్ ప్రీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.